60 ఏళ్ల తెలంగాణ కళ సాకారమైంది. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు దాటుకుని టీ బిల్లు అసెంబ్లీకి వచ్చేసింది. ఇక బిల్లుపై చర్చించి తిప్పి పంపడమే మిగిలింది. ఇప్పటికీ విభజన ఆగిపోతుందని నమ్మేవాళ్లు కొందరైతే డివిజన్ జరిగి తీరుతుందని నమ్మేవాళ్లు మరికొందరు. ఏదైతేనేం ఎన్నో అవాంతరాలు దాటుకుని వచ్చిన బిల్లుపై చర్చ లేకుండా రచ్చ చేస్తున్నారు నేతలు. దానికి అసెంబ్లీ వేదిక అవుతోంది. ఇంతకీ సభలో సభ్యులు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? ఏం సాధిద్దామని? చట్టసభల్లో నేతలు వ్యవహరించే తీరిదేనా? అసలు ఆపలేని బిల్లుపై ఆగడాలెందుకు? శాసనసభలో టీ బిల్లుపై జరుగుతున్న రచ్చపై V6 స్పాట్లైట్. అడుగడుగున ఆటంకాలు, ఎక్కడలేని అవాంతరాలు, ప్రకటన దాకా వచ్చిన వెనకడుగు, బిల్లు అసెంబ్లీ దాకా వచ్చినా ఇంకా విభజన జరగదన్న భ్రమలు. అసలు విభజనే జరగదు, జరగనివ్వమన్న కామెంట్ల మధ్య ఏకంగా అసెంబ్లీకొచ్చింది టీ బిల్లు. చారిత్రాత్మక అంకానికి చేరింది. అసలు తెలంగాణ బిల్లు ఇక్కడి దాకా రావడానికి కారణాలేంటి? ఎలా వచ్చింది? టీ బిల్లుకు అడుగులు ఎలా పడ్డాయి? 60 ఏళ్ల కల సాకారమైంది. ఓ చరిత్రాత్మక ఉద్యమానికి అద్భుతమైన ముగింపు వచ్చింది. ఆత్మ బలిదానాలకు, జరిగిన అవమానాలకు, వెనుకబాటుతనానికి అన్నింటికీ ఓ చరిత్రాత్మకమైన ముగింపొచ్చింది. ఎన్నో దశలు దాటుకుని అసెంబ్లీకి చేరింది టీ బిల్. తెలంగాణ డీమెర్జ్ కు కేంద్రం పచ్చజెండా ఊపి 4.5 నెలలవుతోంది. గతంలో ఓసారి ప్రకటన దాకా వచ్చి ఆగిపోయింది. ఈసారి అలాంటి అనుమానాలే పుట్టుకొచ్చాయి. కేంద్రం పదే పదే కమిట్మెంట్ ఇస్తూ వచ్చినా సీమాంధ్ర నేతల నాటకాలు మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాయి. అసెంబ్లీ దాకా వచ్చినా ఇంకా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. దయచేసి సహకరించండి. మీ స్థానాలకు మీరు వెళ్ళి కూర్చోండి దయచేసి. రెండు దశలుగా సాగిన ఉద్యమ చరిత్రలో ఎన్నో ఘట్టాలున్నాయి, మరెన్నో పోరాటాలున్నాయి, ఇంకెన్నో నిర్బంధాలున్నాయి, అంతకు మించి ఆంక్షలున్నాయి. కానీ అన్నీ దాటుకుని కీలక దశకు చేరుకుంది టీ బిల్. అయినా సరే అవే కుయుక్తులు, అవే కుతంత్రాలు, అవే నక్కచిత్తులు. ఇన్నాళ్లు సభలు, సమావేశాలు, మీడియా ముందు ప్రగల్భాలు పలికిన లీడర్లు అసలు చిత్రాల్ని అసెంబ్లీలో చూపిస్తున్నారు. ఆగదని తెలిసి కూడా ఆందోళనలు చేస్తున్నారు. ఏకంగా బిల్లు ప్రతుల్ని చింపి స్పీకర్ చైర్ పైకి విసరడం నేతల శాడిజానికి పరాకాష్ట. 60 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎన్నోసార్లు బుజ్జగింపులు జరిగాయి, మరెన్నో ఒప్పందాలు తెరమీదకొచ్చాయి. పెద్ద మనుషుల ఒప్పందం అమలుకు నోచుకోలేదు. 32వ రాజ్యాంగ సవరణ ఎందుకు పనికి రాకుండా పోయింది. 16 జీవో గల్లంతయింది. ఎన్నో కమిటీలొచ్చాయి, మరెన్నో సంప్రదింపులు జరిగాయి. కానీ ఏవీ వర్కౌట్ కాలేదు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టాక మలిదశ ఉద్యమ పంథా మారింది. తెలంగాణ డిమాండ్ జాతీయ స్థాయికి వెళ్ళింది. ఉద్యమం గ్రామ గ్రామానికి వెళ్ళింది. ప్రతి గడప తెలంగాణ డిమాండ్తో కదిలిపోయింది. ఇక రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఉద్యమానికి మద్దతివ్వక తప్పలేదు. దాంతో కేంద్రానికి రాష్ట్రాన్ని ప్రకటించక తప్పలేదు. మలిదశ ఉద్యమంలో 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది కేంద్రం. కానీ తరువాత జరిగిన పరిణామాలు కేంద్రాన్ని వెనకడుగు వేసేలా చేశాయి. కమిటీల పేరుతో కాలయాపన చేయడం, దానికి తోడు పార్టీలన్నీ డబుల్ గేమ్ ఆడటంతో విభజన ఇక అసాధ్యమన్న నిర్ణయానికొచ్చారంతా. దానికి తగ్గట్టే కేంద్రం తెలంగాణ ఇష్యూని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి టైం పాస్ చేసింది. రాజకీయ కారణాలైతేనేం, ఉద్యమాల ప్రభావమైతేనేం ఈ ఏడాది జూలై 31న మరోసారి తెలంగాణకు కమిట్ అయింది కేంద్రం. ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను చేసింది. ఆ తరువాత మరో 2 నెలలు యాంటోనీ కమిటీ, సలహాలు, సంప్రదింపులు, ఆల్ పార్టీ మీట్ పేరుతో కాలయాపన చేసింది. దాంతో మరోసారి సెపరేట్ స్టేట్ పై సందేహాలొచ్చాయి. కానీ కేంద్రం పదే పదే ప్రకటనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించినా సీమాంధ్ర నేతలు కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ఆగదని చెప్తూ వచ్చారు. అన్నిటికీ మించి రాష్ట్రాన్ని ఎలా చీలుస్తారో చూస్తామంటూ సవాల్ చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు కీలక దశకు వచ్చేసింది. అసెంబ్లీ తీర్మానం దాకా వచ్చింది. ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా బిల్లు చింపి అక్కసు వెళ్లగక్కుతున్నారు. అడుగడుగున వాయిదాల పర్వం, క్షణక్షణం ఉత్కంఠ, అనుక్షణం ఉద్రిక్తత. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చాక సభలో సీన్ మొత్తం మారిపోయింది. తీర్మానం ఎలా నెగ్గుతుందో చూస్తామన్న లీడర్లు సభలో కనిపించలేదు. విభజన అన్యాయమని గగ్గోలు పెట్టిన ప్రభుత్వాధినేత ఏమయ్యారో తెలీదు. సభలో ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగింది. అన్నింటికీ మించి టీ బిల్లును చింపేసి తగలేసే సీన్స్కు సభ వేదికైంది. ఇంతకీ సభ సమరం సాగిందెలా? బిల్లుపై చర్చ మొదలైనట్లేనా? విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చి 5 రోజులవుతోంది. బిల్లు ప్రతులు రాష్ట్రానికి వచ్చాయో లేదో అసెంబ్లీ 16కు వాయిదా పడింది. దాంతో స్టేట్ లో పొలిటికల్ హీట్ మొదలైంది. ఆగ మేఘాల మీద రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ బిల్లుపై కొందరు నేతలు అక్కసు వెళ్లగక్కారు. విమానంలో రాత్రికి రాత్రి తరలించాల్సిన అవసరం ఏంటని, విభజనకు అంత తొందర ఏంటని క్వశ్చన్ చేశారు. విమానం ఇచ్చింది 40 రోజులు అంటాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీడు ప్రత్యేక విమానంలో వస్తారు, ఈయన వస్తారు, రేపు పెడతానంటాడు. అంటే అనపరా మీరు మమ్మల్ని? మా సమస్య పట్టించుకోరా? చెప్పింది నిండ్రా? అన్నీ కూడా 17 గంటల్లో ఇంత వార్ ఫుటింగ్గా యుద్ధ ప్రాతిపదికన చేయగలుగుతున్నాడు అని అంటే నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని నేను అడగదలుచుకున్నా, ఇవాళ ఎందుకయ్యా మోసం చేస్తున్నారు? బిల్లు రాకతోనే రాష్ట్రంలో కాక మొదలైంది. ఎలా వస్తే ఏంటి, రాష్ట్రానికి రావడం ముఖ్యం, దానిపై చర్చ జరగడం ముఖ్యం. దానిపై కాకుండా బిల్లు ట్రావెలింగ్ గురించి మాట్లాడతారా అంటూ తెలంగాణ వాదులు మండిపడ్డారు. దాంతో ఇష్యూ సైడ్ ట్రాక్ తీసుకుంది. ఒక ఆయనేమో నేను బిల్లు చదువుకోవాలి, ప్రిపేర్ కావడానికి టైం ఇవ్వండి అని స్పీకర్కు లెటర్ రాసి వెంటనే చర్చ చేపట్టకుండా ఒక నాయకుడు కుట్ర చేస్తున్నాడు. అది మీకు తెలుస్తుంది రేపటికి. ఇంకొక ఆయన మళ్ళీ సెషన్ పిలుద్దాము, ఇప్పుడే ఈ సెషన్లో ఎందుకు పెట్టాలని ఒక నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఆయనేమో మేము 72 రోజులు చర్చించాలి, 72 రోజులు చర్చకు పెట్టండి అని ఒక ఆయన అంటుండు. దాంతో పాటు రకరకాల ఈక్వేషన్స్ తెరపైకొచ్చాయి. ఈ సమావేశాల్లో బిల్లుపై చర్చకు ఛాన్స్ ఉండదని కొందరు, అదేం లేదు ఈ సమావేశాల్లోనే తీర్మానం తిప్పి పంపేసే ఛాన్స్ ఉందని మరికొందరు విశ్లేషించారు. దాంతో పాటు బిల్లు ట్రాన్స్లేషన్ పైన రకరకాల వాదనలు వినిపించాయి. అన్ని కలిపి టీ బిల్లును సభలో పెట్టినా చర్చకు ఛాన్స్ ఉండదని దాన్నో ఫజిల్లా మార్చేశారు. ఏదైతేనేం బిల్లు అసెంబ్లీకి వచ్చింది. శాసనసభ కార్యదర్శి రాజా సదారాం చదువుతుండగానే గందరగోళం సృష్టించారు సీమాంధ్ర ఎమ్మెల్యేలు. బిల్లును మీడియా పాయింట్ ముందు టీడీపీ చింపేయడం, వైసీపీ చింపేయడం జరిగిపోయాయి. దాంతో పాటు అటు శాసన మండలిలోనూ సీమాంధ్ర ఎమ్మెల్సీలు బిల్లును చింపేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బిల్లుపై చర్చ సంగతేమో గానీ షో చేసేందుకే ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్టున్నారు. అందుకే పదే పదే స్పీకర్ పోడియంను రౌండప్ చేసి చర్చకు ఛాన్స్ ఇవ్వకుండా చేశారు. పైగా బిల్లు ప్రతుల్ని చింపేసి స్పీకర్ చైర్ పైకి విసిరేయడం పిచ్చికి పరాకాష్ఠగా మారింది. దాంతో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసేందుకు ఓ దశలో పోలీస్ ఫోర్స్ కు ప్రయత్నించారు స్పీకర్. With the permission of the Honorable Speaker, I beg to lay on the table the message dated 12th December. బిల్లుపై చర్చకు సహకరించాలని తెలంగాణ నేతలంతా రిక్వెస్ట్ చేశారు. అప్రజాస్వామికంగా వ్యవహరించొద్దని కోరినా సీమాంధ్ర నేతలు తగ్గలేదు. దాంతో సభ పదే పదే వాయిదా పడింది. ఆందోళనలు కానీ, అపోహలు కానీ, లేక అనర్థాకలు కానీ రాకముందే, అవాంఛనీయ సంఘటనలు జరగకముందే బిల్లు తొందరగా చర్చించి ఇది ఇక్కడ నుండి అక్కడికి పంపటం మొత్తం ఇరుపక్క ప్రాంత ప్రజలకు శ్రేయస్కరం, ఉపయోగం అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సభ 4 సార్లు వాయిదా పడ్డ తర్వాత 5వ సమావేశమైంది. అంతకుముందే బీఎస్సీ సమావేశంలో బిల్లుపై చర్చ పెట్టాలని నిర్ణయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో తీర్మానం గురించి అనౌన్స్ చేశారు. డిప్యూటీ స్పీకర్ చర్చకు అనుమతించారు. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆయన సభలో లేకపోవడంతో సభ వాయిదా పడింది. వ్యూస్ తెలియజేయడానికి మీరు చర్చను ప్రారంభం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. ఈ క్రమంలో మేమందరం కూడా ముసాయిదా బిల్లును సపోర్ట్ చేస్తూ మరి దీని సందర్భంలో వ్యూస్ తీసుకునే చర్చను ప్రారంభం చేయాల్సిందిగా మేము మీ ద్వారా సభను కోరుతా ఉన్నాం అధ్యక్ష. బిల్లుపై చర్చ జరగకుండా చూడడమే లక్ష్యంగా సీమాంధ్ర నేతలు డ్రామా ప్లే చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ప్రతి క్లాజ్పై చర్చకు అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే వ్యక్తం చేయొచ్చని కూడా సూచించారు.
కానీ నేతలకు అంత ఓపిక లేకపోయింది. సభను వాయిదా వేయించడమే లక్ష్యంగా పావులు కదపడంతో మరుసటి రోజుకు వాయిదా వేశారు. ప్లీజ్ కోఆపరేట్. దయచేసి సహకరించండి. ప్లీజ్ గో బ్యాక్. తెలంగాణ అంశంపై ప్రతి అడుగులోనూ అవాంతరాలు. అసలు రాష్ట్రమే రాదన్నారు. బిల్లు అసెంబ్లీ దాకా వచ్చింది. ఈ సమావేశాల్లో చర్చకు ఛాన్సే లేదన్నారు. కానీ టెక్నికల్ గా చర్చ మొదలైంది. ఇప్పటికీ విభజన జరగదన్న గట్టి నమ్మకం కొందరు నేతలది. కానీ మ్యాటర్లోకి రాకుండా ఎస్కేప్ అవుతున్నారు. రాష్ట్రం విషయంలో నేతల చిత్తశుద్ధి ఏంటి? విభజన వద్దన్నప్పుడు కనీసం అభ్యంతరాలైనా చెప్పకపోవడానికి కారణమేంటి? అసలు నేతల స్ట్రాటజీ ఏంటి? టీ బిల్ అన్ని దశలు దాటుకుని అసెంబ్లీకి వచ్చింది. ఇక మిగిలింది తీర్మానంపై చర్చ జరగటం, తర్వాత బిల్లు రాష్ట్రపతికి తిప్పి పంపడం. మొత్తానికి ప్రాసెస్ ఫైనల్ స్టేజ్లో ఉంది. దీని గురించి రాష్ట్రంలో ఎవరికీ డౌట్ లేదు. కానీ కొందరు నేతలు మాత్రం తాము పట్టిన సమైక్యానికి విభజనే లేదంటున్నారు. మీ ఆత్మ ప్రబోధానుసారం మీరు వెళ్ళాలి, సమైక్యానికి తీర్మానం చెయ్యాలి అని చెప్పి మీరంతా గట్టిగా పట్టుపట్టాలి. గట్టిగా పట్టుపట్టి ఓటింగ్ జరిపించి సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేసి రాష్ట్రాన్ని మనం అంతా కలిసికట్టుగా ఒక్కటై కాపాడుకోవాలి. మీరు చాలా దారుణంగా ముందుకు పోతున్నారు. అందరికీ న్యాయం చేసే పరిస్థితులు మీరు రావడం లేదు. మీరు ఏ బిల్లు అయితే తీసుకొచ్చారో ఇంతవరకు ఎప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టకుండా ఇలాంటి డివిజన్ ప్రాసెస్ ఎక్కడా స్టార్ట్ కాలేదు భారతదేశంలో. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతుందన్న ఇండికేషన్స్ ఇచ్చింది ప్రభుత్వం. బిల్లు ప్రతులను సభ్యులందరికీ పంచి కూడా రోజులవుతోంది. ప్రతి సభ్యుడికి విధిగా టైం కేటాయించడం ఆనవాయితీ. అభ్యంతరాలతో పాటు మార్పు చేర్పులకు అవకాశమిస్తుంది. ప్రతి క్లాజుపై చర్చకు అనుమతిస్తామని ప్రకటించారు కూడా. అయినా సరే నేతలు ఇంకా విభజన జరగదన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కళ్ల ముందే కేంద్రం అన్నీ చేసుకుపోతున్నా విభజన ఆగదన్న విషయం స్పష్టమైనా ఇంకా మొండిగా వ్యవహరిస్తున్నారు. పైగా కొత్త కొత్త కొర్రీలతో జనాన్ని కన్ఫ్యూజ్ చేశారు. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయలేదు. సభ్యులంతా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించొచ్చని సలహా ఇచ్చారు. అవసరమైతే సభా సమయాన్ని మరికొన్ని రోజులు పెంచడానికైనా సిద్ధమయ్యారు. ఏదో ఒకటి చేసి అందరి అభిప్రాయాల్ని రికార్డ్ చేయాలన్న సంప్రదాయానికి ప్రభుత్వం సిద్ధమైంది. కానీ సభలో జరుగుతోంది వేరు. పేరుకే శాసనసభ్యులు, కానీ సభలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బిల్లుపై విస్తృత చర్చ జరగాల్సిన టైంలో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. ఆవేశకావేశాలు రెచ్చగొట్టి సినిమా చూస్తున్నారు. టైం వేస్ట్ చేయటమే లక్ష్యంగా గందరగోళం సృష్టిస్తున్నారు. దయచేసి సహకరించండి. మీ స్థానాలకు మీరు వెళ్ళి కూర్చోండి. దయచేసి. చర్చను సాగనివ్వకుండా చేసేందుకు ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా వ్యవహరిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత అసలు అసెంబ్లీకే రాలేదు. కీలక సమయంలో అటెండ్ అవ్వాల్సిన చంద్రబాబు సభకు డుమ్మా కొట్టారు. చర్చించడానికి ఏ సభ్యుడికి నోరు రాదు. కానీ విభజనను వ్యతిరేకించేందుకు అసెంబ్లీ లాబీల్లో జాగారానికి సిద్ధమయ్యారు. ఇక వైసీపీ తనదైన స్ట్రాటజీని అమలు చేస్తోంది. అందరూ ఒకతాను ముక్కలే అయినా ప్రతిపక్షాలదే తప్పంతా అన్నట్టు చిత్రీకరిస్తోంది ఆ పార్టీ. మొత్తానికి అందరూ కూడబలుక్కుని సమావేశాల్ని పక్కదారి పట్టిస్తున్నారన్నది క్లియర్. పొద్దున్న లేస్తే సవాళ్లు చేయడమే పని. సాయంత్రం మీడియా ముందు ప్రగల్భాలు. విభజన ఎలా సాగుతుందో చూస్తామంటూ సవాళ్లు. తీరా చర్చించాల్సిన టైం వచ్చినప్పుడు ఎస్కేప్. రాష్ట్రంలో నేతల తీరిది. పార్టీల్ని ప్రభుత్వాల్ని నడిపిస్తున్న అధినేతల స్థాయి వ్యక్తులకు తెలిసిన నీతిది. విభజన కీ స్టేజ్కి వచ్చిన టైంలో మొహాలు చాటేయడం కూడా రాజకీయమే అని నిరూపిస్తున్నారు. విభజన అంశంతో రాష్ట్రం హీటెక్కి ఉంది. బిల్లు అసెంబ్లీకి వచ్చేసరికి టెన్షన్ మరింత క్రియేట్ అయింది. రాష్ట్రంతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ విషయం నేతలకు తెలియంది కాదు. కానీ ఏం చేస్తున్నారో తెలుసా? బిల్లుపై చర్చ జరగకుండా చేసేందుకు సభ్యులను ఉసిగొల్పారు. విభజన అంశం కీ స్టేజ్ కి వచ్చినా నేతలకు బుద్ధి రాలేదు. ఇన్నాళ్లు ఎలాగూ ప్రాంతాలకు అన్యాయం చేశారు. ఇకనైనా సమస్యలేంటో చెప్పుకోండంటే వినరే. దయచేసి సహకరించండి.
మీ స్థానాలకి మీరు వెళ్ళి కూర్చోండి దయచేసి. ఎస్ బిల్లు ప్రవేశపెట్టిన కీలక తరుణంలో ప్రభుత్వ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీలో కనిపిస్తే ఒట్టు. రోజు టంచనుగా మీడియా ముందుకొచ్చి విభజనపై కడుపులో బాధంతా కక్కేసే చంద్రబాబు అసలు టైంలో ఎస్కేప్ అయ్యారు. ఎలాగూ ఉసిగొల్పాం కదా, ఎలాగూ చర్చ జరగదనుకున్నారేమో అసెంబ్లీ లాబీలో కాసేపు గడిపి వెళ్లిపోయారని సమాచారం. ఇక సీఎం కిరణ్ అసెంబ్లీకి బిల్లొస్తే దాన్ని ఎలా బోల్తా కొట్టించాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారని సమాచారం. న్యాయ రాజ్యాంగ నిపుణులతో ఏదో చేస్తున్నారని ఆయన వర్గం లీకులిచ్చింది. ప్రోరోగ్ పేరుతో ఓసారి కన్ఫ్యూజ్ చేశారు. బిల్లుకు ముందేమో ఆర్టికల్ 371D సవరణ లేకుండా విభజన జరగదని మరో ట్విస్ట్ ఇచ్చారు. క్లాజ్ వైజ్ గా చర్చ జరగందే తీర్మానం తిప్పి పంపే ప్రసక్తి లేదని టెన్షన్ క్రియేట్ చేశారు. తీరా టైం వచ్చేసరికి ఆయన ఎస్కేప్ అయ్యారు. వీళ్లే కాదు, మెజారిటీ సభ్యులందరిది ఇదే దారి. బిల్లుపై చర్చ గురించి ఒక్కరూ మాట్లాడరు. కానీ సభను ఎలా పక్కదారి పట్టించాలనే ప్లాన్ మాత్రం సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నారు. విభజన బిల్లు చరిత్రాత్మకమైన స్టేజ్కొచ్చిన సమయంలో కనీసం చర్చ కూడా జరగకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చూద్దాం నేతలేం చేస్తారో మరి. విభజన ఆగదని తెలుసు, బిల్లుపై చర్చలైనా జరిగితే విషయమేంటో తెలుస్తుందన్న సంగతి తెలుసు. కానీ చిత్తశుద్ధి కరువైన నేతలు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రాంతాల ప్రయోజనాల సంగతి పక్కన పెట్టి సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అసలు నేతల తీరు మారుతుందా? ఈ నేతలు ఇంతేనా? అసెంబ్లీలో రభస చూస్తుంటే జనానికి వచ్చే డౌట్ ఇదే.